5 ఇయర్స్. రామ్ గోపాల్ వర్మని పోలీసులు వెతుకుతూ ఉంటే నా దగ్గరికి అసలు ఎవరు రాలేదు అదే అంటా ఉన్నాడు. ఆ కేసు సంబంధించి అప్డేట్ ఏమైనా ఉండిద్దామని ఇద్దామని చెప్పేసి ఆగితే అదని తర్వాత ఇచ్చుకుందాం, ముందు నాగార్జునకు సంబంధించేసి అసలు ఒక రకంగా అచీవ్మెంట్ లాంటిది ఇది, ముందు ఇది వీడియో ఇద్దామని చెప్పేసి మన కావ్యాస్ మీడియాతో మాట్లాడుతూ ఒక ఇవ్వండి అన్నారు. భారతీయ న్యాయ సంహిత కొత్తగా వచ్చినటువంటి చట్టం, అంతమైనటువంటి ఇండియన్ పీనల్ కోడ్, తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండ్ ఎవిడెన్స్ యాక్ట్ అది ఉంది కదా, అవన్నీ తీసేసి భారతీయ న్యాయ సంహిత, తర్వాత రిమైనింగ్ 2 చట్టాలు ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 356 ఉంది. ఏంటిది? పరువు నష్టం. ఎవరన్నా కానీ నీ పరువుకు భంగం కలిగించే విధంగా రాతలు రాసిన, మాట్లాడిన, పోస్టులు వైరల్ చేసిన 2 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా, సమ్టైమ్స్ 2 కూడా. మీకు బాగా గుర్తుంటే రాహుల్ గాంధీకి సంబంధించి ఇదే పరువు నష్టం అన్నట్టు మోడీ అనే ఇంటి పేరుకు సంబంధించి ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించి పరువు నష్టం కేసు దాఖలు చేశారు. 2 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. అయితే ఆయన పైకోర్టుకు వెళ్తున్నాడు, చివరికి ఇంకా స్టే ఇవ్వటం లైక్ ఇవన్నీ జరిగిపోయింది. ఇప్పుడు విషయం ఏంటి? అదే రాహుల్ గాంధీ 2 సంవత్సరాల పైబడి శిక్ష, 2 సంవత్సరాల శిక్ష కాలం ఉందని, 2 సంవత్సరాల శిక్ష పడిందని ఆయన పైకోర్టులకు వెళ్తూ ఉన్న ఈలోపు ఏకంగా ఆయన ఎంపీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసి ఆయన ఎంపీగా ఉన్నాడని చెప్పేసి కేటాయించిన భవనాన్ని కూడా ఖాళీ చేయించి ఎంత ఇష్యూని మనం చూసాం. దీని అర్థం ఏంటి? కొండా సురేఖకి ఇప్పుడు 2 సంవత్సరాలు కనుక ఈ పరువు నష్టం కేసులో శిక్ష కనుక పడ్డట్టయితే కోర్టు కనుక రేపు డిసెంబర్ 12వ తారీఖున అటెండ్ అవ్వమని చెప్పింది. డిసెంబర్ 11 or 12 వన్స్ ఆమె కనుక అటెండ్ అయితే ఆ రోజు కోర్టు కనుక ఆమె చెప్పినంత విన్న తర్వాత నాగార్జున మీద మీరు చేసినటువంటి ఆరోపణలు చాలా క్రూరమైనవి, భయంకరమైనవి అన్నట్టు కోర్టు కనుక నమ్మితే, నాగార్జున కోరుకున్నట్టు, వాళ్ళ లాయర్ కోరుకున్నట్టు క్రిమినల్ కేసు అన్నట్టుగా వాళ్ళు కన్సిడర్ చేస్తే, 2 సంవత్సరాలు జైలు కనుక వేస్తే ఇమ్మీడియట్గా ఆమె యొక్క ఎమ్మెల్యే పదవి పోయింది, మంత్రి పదవి పోతుంది. ఇంకా పై కోర్టులకు అప్పీల్ చేసుకుంటూ ఉండటం ఇంకీలో. సరే, 1 by 1 వద్దాం పాయింట్స్. నాగార్జున ఈవెన్ ఇప్పుడు కూడా రేపు 4వ తారీఖున నాగ చైతన్య అండ్ శోభిత వివాహం జరగబోతుంది. నిన్ననే మన అఖిలు, తర్వాత జైనా బ్రావజ్జీ, ఐ థింక్ సో, ఆమెకి ఎంగేజ్మెంట్ జరిగింది, త్వరలో పెళ్లి జరగబోతుంది. ఇక్కడ కూడా మరలా ఈ అఖిల్కి సంబంధించి, ఆమెకు సంబంధించి వయసు ఎక్కువ అంటూ రకరకాలుగా వార్తలు. అంటే ఛాన్స్ దొరికితే చాలండి. మరి ఎందుకు నాగార్జున అంటే ఇప్పుడున్నటువంటి ఈ నెటిజన్లకి ఆ కోపమో, మరి ఆయన అంటే ఎందుకు రకమైనటువంటి ద్వేషమో అర్థం కావట్లా. అసలు ఏ చిన్న ఛాన్స్ దొరికినా సరే నాగార్జునని నానారాణ మాటలు అనేస్తున్నారు ఈ మధ్యకాలంలో. మేబీ ఆ బిగ్ బాస్ ఎఫెక్ట్ అనుకుంటా. ఎప్పుడైతే సిపిఐ నారాయణ బిగ్ బాస్ బ్రోతల్ షో అన్నాడు, నాగార్జున నీ ఇంట్లో వాళ్ళు కూడా తీసుకొచ్చి ఆడ పెడతావా, వాళ్ళతో పాటు నువ్వు వ్యాపారం చేయి, రకరకాలుగా మాట్లాడు ఆ మనిషి అయితే. నాగార్జున దానికి స్పందించకుండా సైలెంట్గా ఉండిపోయాడు. దాంతో ఇక జనాలు మొత్తం ఛాన్స్ దొరికితే చూడు నాగార్జునని ఓ రేంజ్లో అద్దెని ఇదని అనేస్తా పోతా ఉన్నారు. ఇక అది స్థుతి మించిపోతున్నాయి. అలా కొండా సురేఖ ఏమని సమంతని కేటీఆర్ తన దగ్గరికి పంపమన్నాడు. ఇంక వేరేలాగా అన్నీ నేను చెప్పలేకపోతున్నా, మీరు అర్థం చేసుకుని ఏంటంటే తెలుసు కాబట్టి. దెన్ నాగార్జున వచ్చేసి నాగచైతన్య అడిగితే, నాగచైతన్య వచ్చేసి సమంత చెప్తే, సమంత చీపు అంటే అలాంటప్పుడు నీకు మాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపోను వాళ్ళంటే అప్పుడు విడాకులు ఇచ్చాను. దేవుడా, అసలు అది ఆలోచన ఎలా వచ్చిందో, ఎవరు అది క్రియేట్ చేశారో, మరి సురేఖ ఆమెనోడితో ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు. సో ఎలా ఊరుకుంటాడు నీకు ఏ మనిషి అయినా సరే, కాదు పీక్స్ కదా అన్నదేమో ఇక నాగార్జునని, అనాలనుకున్నదేమో కేటీఆర్ అని, మధ్యలో పెట్టిందేమో సమంతని. సో గన్నేమో కేటీఆర్ సైడ్ పెట్టారు, గురి పెట్టింది కేటీఆర్కి, భుజం వచ్చేసి సమంతది, కాల్చిందేమో నాగార్జునని. మొన్న కొండా సురేఖ యొక్క మాటల ప్రకారం చూస్తే ఇక అందుకే కోర్టుకు వెళ్ళాడు. ఆయన స్టేట్మెంట్లు, వాళ్ళ కోడా స్టేట్మెంట్లు అన్నీ తీసుకున్నారు. ఎలా జరిగింది ఏంటి మొత్తం క్రాస్ చెక్ చేశారు. దానికి ఫైనల్లీ ఆమె వ్యక్తిగతంగా రేపు డిసెంబర్ 12న కోర్టుకు హాజరు కావాల్సిందే. ఈవెన్ ఈలోపు బిఎన్ఎస్ సెక్షన్ 356 కింద కేసు నమోదు చేయండి అన్నారు. ఓ రకంగా పరువు నష్టం కేసినప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు ఆమెకి. సో మొత్తంగా ఏంటి, నాగార్జున సాధించాడు. ఈవెన్ ఈ విషయంలో కూడా
నేను కాంగ్రెస్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ అన్న వేళ నేను పార్టీ పరంగా వెళ్ళను కానీ ఇంకొంతమంది మాట్లాడాను ఏమనంటే, ఓ నాగార్జున పరువు కాస్ట్ 100 కోట్ల, 100 కోట్లతో పరువు తిరిగి వచ్చిద్దా, ఇక్కడ కూడా కమర్షియల్ ఆలోచన నాగార్జున చెప్పేసి మాట్లాడారు. ఈవెన్ అప్పుడు నా క్యారెక్టర్ సస్పెక్ట్ ఛానల్లో నేను కూడా వీడియోస్ ఇస్తున్నా. డబ్బు పరంగా అయితే వెళ్ళున్నాడు ఆయన ఏ కాడికి కూడా. సో అప్పుడు కూడా 100 కోట్లు ఈయన అడుగున్నాడు, వాంటెడ్ ఎవరు క్రియేట్ చేస్తున్నారా బాబు నేను అనుకున్నాను. ఆ రకంగా వీడియోలు కూడా ఇచ్చున్నాను. ఎగ్జాక్ట్గా అదే నిజమైంది. ఆయన ఏమన్నాడు, డబ్బు కాదు నాకు అన్నాడు. నా కుటుంబానికి సంబంధించి పరువు పోయే విధంగా నా కుటుంబంలో ఎవరైనా ఏదైనా అనేటట్టు కనుక ఉంటే నేను ఎక్కడ కూడా ఎవరిని కూడా ఉపేక్షించను, సహించను. నా ఫ్యామిలీకి అండగా నేను నిలబడతా, ఎంత దూరమైనా నేను వెళ్తా అని చెప్పేసి అన్నాడు. అదే వేళ ఒక కేసు వేశారు. కొండా సురేఖ క్షమాపణ చెప్పారన్నారు. ఇదిగో ఆమె క్షమాపణ చెప్పిందని చెప్పేసి ఆమె తరఫున గురుప్రీత్ సింగ్ కోర్టుకు చెప్పున్నారు. క్షమాపణ కాదు అమ్మన్నటువంటి మాటలు చాలా ఘోరంగా ఉన్నాయి అని చెప్పేసి నాగార్జున తరఫు వాదించిన లాయర్ నాగార్జున రెడ్డి చెప్పున్నారు. మొత్తం 2 సైడ్ల నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నారు. అండ్ వాళ్ళు ఏం చెప్పారు ఏంటి, గతంలో ఏం చేశారు ఏంటి, సోషల్ మీడియాలో ఏమైందేంటి మొత్తం కోర్టు పరిశీలించింది. చివరికి ప్రజాప్రతినిధుల కోర్టు ఏం చేస్తున్నారు, రేపు డిసెంబర్ 12న ఆమె కోర్టుకు అటెండ్ అవ్వమన్నారు. 11 or 12 డిసెంబర్, సబ్జెక్ట్ కష్టం 1 డే అటు ఇటు. ఈలోపు బిఎన్ఎస్ 356 కింద కేసు నమోదు చేయమన్నారు. సో కేసు నమోదు చేస్తారు. కోర్టుకు సంబంధించి ఏవైతే సబ్మిట్ చేస్తారో అవన్నీ కూడా ఓ రకంగా ఛార్జ్షీట్ లాగా అనుకోవాలి. కేసు నమోదైన తర్వాత మళ్ళీ అవన్నీ కోర్టు మీద పెడతారు. సో ఇప్పుడు వచ్చేసి డేట్ ఎంత, అరౌండ్ 29 రేపు 11 వేసుకుందాం. ఇది ఒక 2, అది 11. సో 13 రోజుల సమయం ఉంది. సో 2 వారాలు వేసుకోండి రఫ్గా. ఈ 2 వారాలలో మరి సురేఖ గారు నాగార్జున గారు కలిసి మాట్లాడుకొని ఇష్యూని సెటిల్ చేసుకుంటారా, లేదు నేను వెనక తగ్గేదే లేదు ఎంత దూరం నేను వెళ్తా అని చెప్పేసి నాగార్జున అంటే మాత్రం కొండా సురేఖకి సంబంధించిన రాజకీయంగా చాలా ఇబ్బందులు అయితే ఎదురవ్వచ్చు.